వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 8.19% డిఏ పెంపుదల గురించి, ఉద్యోగ పెన్షనర్లకు ఒక ప్రధాన సమస్యకు పరిష్కారం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి 3 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అవి జనవరి 2024, జూలై 2024 మరియు జనవరి 2025కు సంబంధించినటువంటి 3 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అంతకుముందు 2023 జనవరి మరియు జూలై డిఏలు అయితే పిఆర్సీలో మెర్జ్ అయిపోతాయి. ఇంకా ఈ పోను మనకి జనవరి, జూలై మరియు జనవరి 2025కు సంబంధించిన డిఏలు అయితే రావాల్సి ఉంది. అందులో భాగంగా 2024 జనవరికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 4% డిఏ పెంపుదల చేసింది. తద్వారా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకి 3.64% డిఏ అయితే రావాల్సి ఉన్నది. అదేవిధంగా జూలై 2024కు సంబంధించి 3% కేంద్ర ప్రభుత్వం పెంచితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 2.73% రావాల్సి ఉన్నది. అదేవిధంగా లేటెస్ట్గా 2% కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచినట్లయితే ఏపీ ఉద్యోగులకి 1.82%, మొత్తం మీద 8.19% అయితే రావాల్సి ఉన్నది. అయితే గత ప్రభుత్వము ఒక డిఏ బకాయిను కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము డిఏలు, ఐఆర్లు, పిఆర్సీలు ఇస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు, పెన్షన్లు కొత్త ప్రభుత్వంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక 12వ పిఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశం చూసినట్లయితే 12వ పిఆర్సీ. 11వ పిఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. ఇక 12వ పిఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిషన్ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక 12వ పిఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే ఎంతో నష్టం కలుగుతుంది. 12వ పిఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ అనగా 2023 జనవరి మరియు జూలై డిఏలు అయితే బేసిక్లో కలుస్తాయి. అంతేకాకుండా దానికి ఫిట్మెంట్ కూడా యాడ్ అవుతుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చని అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పే 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి 40,000 రూపాయల జీతం ఉన్న ఒక ఉద్యోగికి 25,000 రూపాయలకు పైగా అదనంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పిఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షన్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలనుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ హామీ. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలను ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, వాటిని విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం 1 సంవత్సరం గడువును కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. అదేంటంటే ఉద్యోగులకు, పెన్షన్లకు 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇది ఎన్నికల హామీల్లో ఒకటి. ఇక ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పిఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షన్ తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వైపు ఉద్యోగులు, పెన్షన్లు అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.